ఓకే, గుడ్ ఈవినింగ్. మనం డీల్ చేస్తున్న సబ్జెక్ట్ స్టాట్స్. కాకపోతే ఇందులో చాలామంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు కాబట్టి మ్యాథ్స్లో మనం కొన్ని బేసిక్స్ నేర్చుకున్న అవసరం ఉంది. ఓకేనా? ఎందుకంటే మ్యాథ్స్ అయినా స్టాట్స్ అయినా మనం ఫర్దర్గా అకౌంట్స్ అయినా ప్రతి దాంట్లోనూ క్యాలిక్యులేషన్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు మ్యాథ్స్ టచ్ లేని వాళ్ళు? సరేనా? మీరు ఎంఈసీనా? ఎంఈసీ. మీది ఎంఈసీ. ప్రవీణ్, యు ఆర్ ఫ్రమ్ కామర్స్. కామర్స్ మీన్స్ సిఈసీ ఆర్ ఎంఈసీ? ఓకే, బీకామ్. యా, సిఎంఏ ఇంటర్. యా, ఓకే. సో కొంతమందికి మ్యాథ్స్ మీద అంత గ్రిప్ ఉండదు కాబట్టి మ్యాథ్స్లో మన వరకు మన సిలబస్ వరకు ఎంత అవసరమైందో అని కొన్ని టిప్స్ నేర్చుకున్నాం. ఓకేనా? ఎప్పుడైనా విన్నారా బాడ్మాస్ రూల్ అని? సార్ ఐడియా ఉందా? కొంతమందికి మేబీ ఉండొచ్చు, కొంతమందికి ఎక్స్ప్లెనేషన్ చాలా బేసిక్ లెవెల్లో చేయరు, కొన్ని షార్ట్కట్స్ నేర్పిస్తారు. కానీ మనం బేసిక్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి కాన్సెప్ట్ డెఫినెట్గా నేర్చుకుని వెళ్ళాం. బాడ్మాస్ అంటే ఏం లేదు, ఒక సమ్లో ప్లస్లు మైనస్లు మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అన్నీ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏది చేయాలి? ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా, డివిజన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా? ఏది చేయాలి? ఒక సమ్లో అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ కూడా ఉంది. ఇప్పుడు ఆ ఫోర్లో ఫస్ట్ నేను ఏది చేయాలి? ఫస్ట్ డివిజన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా? కాకపోతే దాని ముందు కూడా కొన్ని టిప్స్, కొన్ని మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి. అది ఫస్ట్ ఏ ఆర్డర్లో వెళ్ళాలి అని చెప్పేది బాడ్మాస్ రూల్. ఓకేనా? చూద్దాం. వి అంటే విన్కులం. విన్కులం అంటే మీకు ఐడియా ఉండదు, నేను చెప్తాను ఏమనేది. బి అంటే బ్రాకెట్స్. బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? స్మాల్ బ్రాకెట్స్. ఫస్ట్ ప్రయారిటీ స్మాల్ బ్రాకెట్స్. ఏమి ఎక్కువైందా కూలి? బ్యాక్ వెళ్ళండి, లేకపోతే ఫ్రంట్ కూర్చోండి, అప్పుడు తక్కువ అవుతుంది కొద్దిగా. త్వరగా. మరి ఆఫ్ చేసేచ్చు కదా అప్పుడు. సరే చూడండి, మీకు ఇచ్చిన సమ్లో 3 టైప్ ఆఫ్ బ్రాకెట్స్ ఇచ్చాడు. స్మాల్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్. మీకు ఇప్పుడు ఇదే కన్ఫ్యూజన్. ఫస్ట్ ఏ బ్రాకెట్లో ఉన్న సమ్ సాల్వ్ చేయాలి. సపోజ్ 2 into 5 plus 2 into 5 plus 2 into 5. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాదు. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మీరు ఫస్ట్ 1 సాల్వ్ చేస్తారా, 2 సాల్వ్ చేస్తారా, 3 సాల్వ్ చేస్తారా? మీరు ఏది సాల్వ్ చేసినా ఆన్సర్ వస్తుంది, ఇచ్చిన ఈక్వేషన్లో ఆన్సర్ వస్తుంది. బట్ మీకు ఫర్దర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాం, వాటిలో ఆన్సర్ రాదు, డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. జనరల్గా ఇలాంటి వచ్చినప్పుడు మనం ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్లో ఉన్న సమ్ సాల్వ్ చేయాలి. ఓకేనా? స్మాల్ బ్రాకెట్స్ తర్వాత కర్లీ బ్రాకెట్స్, దీన్నే మన లాంగ్వేజ్లో ఫ్లవర్ బ్రాకెట్స్ అని కూడా అంటాం. ఫ్లవర్ బ్రాకెట్స్లో ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయాలి. తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్లో ఏది ఉందో అది సాల్వ్ చేయాలి. ఓకేనా? వి అంటే విన్కులం, మన పేరు ఉంది ఇక్కడ, బాడ్మాస్ రూల్ అని. వి అంటే విన్కులం, బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే చెప్తారు ఎవరైనా? ఐడియా ఉందా? ఓ. వి అంటే విన్కులం, బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే మీకు సమ్ టైమ్స్ హాఫ్ పర్సెంటేజ్ అని వస్తుంది. హాఫ్ పర్సెంటేజ్ కానీ 3/5 అని కానీ 2/6 అని కానీ అలా వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వాలి. ఓకేనా? ఆర్డర్ ఇది మనం ఇవ్వాల్సిన ఆర్డర్ ప్రయారిటీ. తర్వాత సింపుల్, మీకు డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఒక్కసారి చూడండి, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. నేను విన్కులం అంటే ఏంటి, బ్రాకెట్స్ అంటే ఏంటి అనేది ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎలాంటి సమ్ వచ్చినా సరే ఈ ఆర్డర్ గుర్తుందంటే ఇదే ఆర్డర్లో ఫాలో అవ్వండి, ఆన్సర్ డెఫినెట్గా కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ డివైడ్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, సమ్ ఏది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలనేది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మెయిన్గా ఈ 4 మనకి.
డిఎంఏఎస్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా? జస్ట్ ఓపెన్ చేయండి, ఇది ట్రై చేయండి అంతే. రాంగ్ ఆన్సర్ వస్తుందా రైట్ ఆన్సర్ వస్తుందో తెలిపెట్టండి. ట్రై చేయండి, తీయండి బుక్స్ తీయండి, క్యాలిక్యులేటర్స్ తీయండి, పెన్స్ ఓపెన్ చేయండి, ట్రై చేయాలా. రాంగ్ ఆన్సర్ వస్తుందా రైట్ ఆన్సర్ వస్తుందా పక్కన పెట్టేయండి, మనకు అనవసరం. 7/3 అని ఉంది కదా, దీన్ని సింపుల్గా చెప్పాలంటే 7 × 3. ఇది రాసుకుంటారా ఒకసారి మీకు షార్ట్కట్లో, మీకు గుర్తుంటుందా? సరే ట్రై చేయండి, ఇది బుక్ మీరు ట్రై చేస్తేనే వస్తుంది, చేయండి. ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి, స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి, అడిషన్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. 28. చూద్దాం ఇంకా. ట్రై చేయండి, రాంగ్ ఆన్సర్ వచ్చినా పర్లేదు, ట్రై చేయాలా. $28. ఇంకా కొత్త ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. 28 కరెక్ట్ కాదని టెస్ట్ చేద్దాం. ఆన్లైన్ ప్రవీణ్, ఐశ్వర్య, మీరు చేయండి ఫస్ట్, మీరు ఆన్సర్ చేయండి. రాంగ్ అయినా పర్లేదు అంటున్నాను కదా. సరే అదే ఆన్సర్ చెప్పండి, అదే రైట్ అవ్వచ్చు కదా, ఎవరికి తెలుసు. 22. సరే చూద్దాం ఏమవుతుంది, నేను అదే చెప్తున్నా, రాంగ్ అయినా పర్లేదు ట్రై చేయండి అని. సరే మన ఫార్ములా ఏమి, వి బాడ్మాస్. విన్కులం ఉందా లేదు, విన్కులం అంటే మీనింగ్ నేను చెప్తాను, నెక్స్ట్ క్వశ్చన్లో ఉంది అది. ఓకేనా? బ్రాకెట్లో మనకి ఎన్ని టైప్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి? 3. ఫస్ట్ ప్రయారిటీ దేనికి? స్మాల్. సెకండ్ వన్ కర్లీ బ్రాకెట్స్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్. థర్డ్ వన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇప్పుడు దీనికి ఫస్ట్ ప్రయారిటీ నేను దేనికి ఇవ్వాలి? ఇందులో స్మాల్ బ్రాకెట్స్, అంటే ఈ పోర్షన్ ఫస్ట్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, డివిజన్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్. అంటే 6/2 ఇంతేనా దీని క్యాలిక్యులేషన్స్? సో 9 + 2 - 3 ఇంతే కదా. ఇప్పుడు అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? అడిషన్ ఏది? 9 + 11 - 3. ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఉంది సబ్ట్రాక్షన్ ఒకటే. సో టోటల్ ఆన్సర్ 8. సో స్మాల్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ మనకు వచ్చేసింది 8 అనేది. స్మాల్ బ్రాకెట్ తర్వాత కర్లీ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్తో ఇప్పుడు ఏముంది? 7 × 3. ఇది మనం అర్థం అవ్వడానికి 7 × 3 అని రాసుకున్నాము, కాకపోతే 7/3 అది. మీకు VBOలో చెప్పాను కదా, ఆఫ్ పర్సెంటేజ్ అని. అంటే ఫస్ట్ మనము 7/3ని క్యాలిక్యులేట్ చేయాలా, వేరే చేయాలా? 7/3, దాని మీనింగ్ 7 × 3. ఓకేనా? సో ఇప్పుడు మనకున్న ఈక్వేషన్ ఇది, 6 + 7 × 3 - 8. ఫస్ట్ ఏం చేయాలి?
ఇంటూ, ఎందుకంటే ఆఫ్ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఇంటూ చేయాలి. 7 × 3 ఎంత? 21 - 8 + 6. సో మనకి కర్లీ బ్రాకెట్స్ కూడా ఆన్సర్ వచ్చేసింది. ప్లస్ ఉంది, అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? 21 + 6 ఎంత? 27 - 8, అంతే కదా. కానీ బయట ఇక్కడ 9 ఉంది, 9 ఒకటే ఉంది, ఇంకేం లేదు కదా. సో టోటల్గా తీసేద్దాం ఇప్పుడు అంతా. 9 + 27 - 8 ఎంత? ఎంత వచ్చింది? 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 22 ఎక్కడ పోయింది? మిస్టేక్ ఎక్కడైంది? మొత్తం చేయలేదా? హాఫ్ ఆన్సర్ చెప్తున్నారా 22 అని? సరే, మొత్తానికి ఇది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఇది తెలిసిందే. కాకపోతే మనకు కూడా కొన్ని తెలియని పాయింట్స్ ఉంటాయి, ఇలాంటి వినుకులం అనే పాయింట్స్ ఒకటి, హాఫ్ 3 అనే పాయింట్స్ ఒకటి, అలాంటివి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఈ ప్రాబ్లంలో? సరే, ఇది ట్రై చేయండి. దీన్ని వినుకులం అంటారు, పైన బార్ అని మెన్షన్ చేస్తారు కదా. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి, 8 - 5కి. చేయండి. వి బాడ్మాస్ రూల్ కదా, వి అంటే వినుకులం. సో ఫస్ట్ ప్రయారిటీ వి, వినుకులం. వినుకులం అంటే 8 - 5. దాన్ని సాల్వ్ చేసిన తర్వాత మిగతా వాటికి వెళ్ళాలి మనం. ట్రై చేయండి. ఫస్ట్ 8 - 5 చేయాలి, ఒక ఆన్సర్ వస్తుంది. దాని తర్వాత మరి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ప్రతి స్టెప్లోనూ మనం ఆర్డర్ ఫాలో అవ్వాల్సిందే. ట్రై చేయండి, రాంగ్ అయినా పర్లేదు, ట్రై చేయండి. ట్వంటీ 25 ఇంకా ఐశ్వర్య అండ్ ప్రవీణ్ ట్రై చేయండి. ఆన్సర్ ఏదో ఒకటి, మిస్టేక్ అయినా పర్లేదు. ఓకే. జస్ట్ ఆర్డర్ ఫాలో అవ్వండి, వస్తుంది ఆన్సర్. Hmm? 11, 25, 11 ఇలా డిఫరెంట్ ఆన్సర్స్ వస్తేనే బాగుంటుంది. అందరికీ సేమ్ ఆన్సర్ వస్తే బాగుంటుంది. బట్ మనకు మన సిలబస్లో అయితే వినుకులం అనే కాన్సెప్ట్ లేదు, ఆ కాన్సెప్ట్ ఎక్కడ రాదు. బట్ అదర్ మిగతావన్నీ వస్తాయి. సరే చూద్దామా. ఫస్ట్ ఏ ట్రై చేయాలి మనం మన ఆర్డర్లో? 8 - స్మాలా 8 - 5. వి బాడ్మాస్ ఫస్ట్ ప్రయారిటీ విన్కులం. వి అంటే పైన మీకు బార్ లాగా ఉంటుంది విన్కులం అంటే. సో ఫస్ట్ 8 - 5 3.
ఇది వచ్చేసింది ఆన్సర్ నాకు స్మాల్ బ్రాకెట్స్. ఇప్పుడు స్మాల్ బ్రాకెట్స్ ఉంది, కర్లీ బ్రాకెట్స్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది. ఫస్ట్ దేంట్లో వచ్చేయాలి మనం? స్మాల్. అంటే 7 - 3 అదే కదా ఉన్నది. సో 7 - 3 4. ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంది నా దగ్గర 6 + 2. కరెక్టా? 6 + 2 ఇంటూ స్మాల్ బ్రాకెట్స్ ఉంది. కర్లీ బ్రాకెట్స్లో అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఏ చేయాలి ఫస్ట్? మల్టిప్లికేషన్. సో 2 × 8 4 + 2 టోటల్ 10. అవునా కదా? 6 కదా ఇక్కడ? 6. ఓకే. 4 × 8 14. ఓకేనా? 14లో స్క్వేర్ కర్లీ బ్రాకెట్స్ ఉంది. ఇంకా మనకి మిగిలింది ఇదే కదా, 5 నాట్ 15 5. 5 - 14 ఎంత వస్తుంది? -9 9. -9. సో మనకి ఈ బ్రాకెట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఎంత? 16 - -9. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 16 + 9 = 20. ఎక్కడ మిస్టేక్ అయింది? 11. స్మాల్ బ్రాకెట్స్ డీల్ చేశారా ఫస్ట్? ఫస్ట్ ప్లస్ చేశారా? 8 × 4 వేసారా? ఓకే. జస్ట్ క్యాల్కులేషన్ మిస్టేక్ అంతే. ఆర్డర్ కరెక్టే కానీ క్యాల్కులేషన్ మిస్టేక్. సో ఓకేనా? ఇది ట్రై చేయండి ఇప్పుడు. నైన్టీన్ 19.5. చెక్ చేయండి ఇంకొకసారి చెక్ చేయండి. హాఫ్ ఆఫ్ 10 అంటే 0.5 అంతే కదా? హాఫ్ అంటే 0.5. 0.5 × 10. 10 ఇక్కడ ఉంది కదా? హాఫ్ అంటే ఇంటూ కదా? 0.5 × 10. అందుకే ఇంకోసారి ట్రై చేయండి. మేబీ ఇక్కడే మిస్టేక్ చేసి ఉంటారు.
9 9 ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి, రాంగ్ వచ్చినా పర్లేదు. ఎందుకంటే మనము ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో కాన్సెప్ట్ తెలిసి క్యాలిక్యులేషన్స్లో పోకూడదు, మరి చీప్గా ఉంటుంది, అవునా కాదు? కాన్సెప్ట్ అంతా తెలుసు మనకి, క్యాలిక్యులేషన్స్లో పోకూడదు. 15 ఇంకా ఉంది, పర్లేదు. మనం ఒక 6 months కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నాము, బట్ ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ చేయలేదు, మరీ చీప్గా ఉండదా? అందుకని మనం మ్యాథ్స్ కొద్దిగా మరీ స్ట్రాంగ్ కాకపోయినా మన సిలబస్ వరకు ఎంత కావాలో అంత నేర్చుకోవాలి మనం డెఫినెట్గా. సరే, ఫస్ట్ ఏది చేయాలి? స్మాల్ చేయాలా? మన రూల్ పేరేంటి? రూల్ నేమ్ ఏంటి? వి బాడ్మాస్. వి అంటే వెనుకలు అమ్ముందా మనకి? లేదు. నెక్స్ట్ ఏమి? బి అంటే బ్రాకెట్స్. ఫస్ట్ ఏ బ్రాకెట్స్ చేయాలి? స్మాల్ బ్రాకెట్స్. స్మాల్ బ్రాకెట్స్ ఎక్కడ ఉంది? 15 వచ్చేసింది. బ్రాకెట్స్లో మరి నెక్స్ట్ ఏది ఉంది? ఫ్లవర్ బ్రాకెట్స్. 45 డివైడెడ్ బై 15 అంతే కదా, 3. వి బాడ్మాస్లో వి అయిపోయింది, బ్రాకెట్స్ అయిపోయింది. ఆఫ్ పర్సెంటేజ్, బిఓ ఆఫ్, ఓ అంటే ఆఫ్ పర్సెంటేజ్ అని కదా, ఇక్కడ ఉంది అది. 0.5 ఇంటూ 10 ఎంత వస్తుంది? 5. ఇప్పుడు ఏం చేయాలి మరి? 5 మొత్తం ఈక్వేషన్ రాసుకుందాం. 24 ప్లస్ 13 మైనస్ 5 ఇంటూ 5 మైనస్ 3. ఇప్పుడు మన రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. డివిజన్ ఉందా మనకి? లేదు. తర్వాత ఏముంది? మల్టిప్లికేషన్. 5 ఇంటూ 5 25. మరి ఈక్వేషన్ మొత్తం రాసుకుందాం. 24 ప్లస్ 13 మైనస్ 25 మైనస్ 3. అడిషన్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలి? అడిషన్. అడిషన్స్ ప్లస్ సింబల్ ఏమున్నాయి? 24 ఎంత? 37 కరెక్టా? మైనస్ 25 మైనస్ 3 ఎంత అవుతుంది? మైనస్ 28 అంతే కదా. సో 37 మైనస్ 28 9. చూడడానికి అంత పెద్దగా ఉంది, ఏమైనా ఉందా అందులో? ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు మీరు? మీరిద్దరే, మహబూబ్ నగర్ అండ్ గద్వాల. ఎక్కడ? ఇది ఇక్కడ అక్కడ కన్ఫ్యూజ్ అయినారా? ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్ తెలుస్తుందా ఎక్కడ మిస్టేక్ అయిందని? మీరు వచ్చింది అక్కడ వరకు ఆన్సర్ మీది. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుందో చెప్తే దాన్ని ఎక్కువ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తామండి మేము. చెప్పకపోతే లాస్ అయ్యేది మాత్రం మీరే డెఫినెట్గా. ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు? 13 మైనస్ 5. ఓకే, ఇక్కడ 13 మైనస్ 5 చేశారా? మనకు కావాల్సింది ఏంటి? మల్టిప్లికేషన్ కదా ఫస్ట్ ఆర్డర్లో. డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో కాబట్టి 5 ఇంటూ 5 మల్టిప్లికేషన్ కాబట్టి 5 చేసాం. వాటర్ తాగండి, వెళ్ళరండి, బయట ఉంటాయి. సరే, ఇది ట్రై చేయండి లాస్ట్.
మైనస్ పెట్టనా. కన్ఫ్యూజ్ అవుతుంటే చెప్తున్నా. మరి ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్లో ఉన్నదాన్ని డీల్ చేయాలి. ప్లస్ స్మాల్ బ్రాకెట్స్లో మరి ఏమున్నాయి? అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, డివిజన్ కూడా ఉంది. సో మన ఆర్డర్లో ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. సో స్మాల్ బ్రాకెట్స్లో ఉన్న వాటిలో ఫస్ట్ డివిజన్ చేయండి. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ చేయండి. దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేయండి. సో టోటల్గా స్మాల్ బ్రాకెట్స్లో ఉన్న వాల్యూ మనకు ఒక సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ వచ్చేస్తుంది. దాని తర్వాత 2 ఇంటూ స్మాల్ బ్రాకెట్ కాబట్టి మరి మల్టిప్లికేషన్, మరి బయట అడిషన్ ఒకటి ఉంది, సబ్ట్రాక్షన్ ఒకటి ఉంది. ఫస్ట్ అడిషన్ చేసి తర్వాత సబ్ట్రాక్షన్ చేసి బ్రాకెట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లో ఉన్నది కన్సిడర్ చేయాలి. స్మాల్ బ్రాకెట్స్లో 4 ఉన్నాయి. అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. ఫస్ట్ డివిజన్ చేయండి, దాని తర్వాత మల్టిప్లికేషన్ చేయండి, దాని తర్వాత అడిషన్ చేయండి, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేయండి. సరే చూడండి ఇక్కడ -4. సరే ఇక్కడ చూడాలి. ఇంకా ఫస్ట్ ఏం చేయాలి మనము? స్మాల్ బ్రాకెట్స్. అది స్మాల్ బ్రాకెట్స్లో 4 ఉన్నాయి. అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. ఫస్ట్ ఏది చేయాలి? ఫస్ట్ ఏది?
డివిజన్. సో 12 డివైడెడ్ బై 4 ఎంత? 12 డివైడెడ్ 4 3 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 2 20 ప్లస్ మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? 3 ఇంటూ 3 2 ఇంటూ 2 అంతే కదా. 2 ఇంటూ 2 4 3 ఇంటూ 3 9 20 ప్లస్ 9 మైనస్ 4. సో స్మాల్ బ్రాకెట్స్ ఇదంతా. అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. డైరెక్ట్గా 29 మైనస్ 4 25 అంతే కదా. సో మనకి ఈ పోర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బయట ఏముంది? ప్లస్ 10 ఉంది, ఇటు సైడ్ 26 మైనస్ 2 ఉంది అంతేనా. 2 ఇంటూ 25 మైనస్ 50 ప్లస్ 10 ప్లస్ 36 కరెక్టా కదా. అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఏది చేయాలి ఫస్ట్? అడిషన్. సో 36 ప్లస్ 10 46 మైనస్ 50 ఈక్వల్ టు మైనస్ 4. ఎక్కడ స్టాప్ అయ్యారు? ఇందులో ఎక్కడ స్టాప్ అయ్యారు? 20 మైనస్ ఓకే 36 మైనస్ 2 వేశారు. ఓకే, సో అర్థమైంది కదా ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అని. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి స్టాట్స్, మ్యాథ్స్, ఇంకా అకౌంట్స్ అంటే ఆల్వేస్ కౌంటింగే, కాస్టింగ్, ఎఫ్ఎం ప్రతి దాంట్లోనూ క్యాలిక్యులేషన్సే ఉంటాయి. మనకి కాన్సెప్ట్ అంతా కష్టపడి నేర్చుకొని క్యాలిక్యులేషన్స్లో పోకూడదు. ఓకేనా. సో క్యాలిక్యులేషన్ మహా అంటే మీరు 1 అవర్ స్పెండ్ చేస్తే అయిపోతుంది. చాలా బేసిక్స్ ఇవి. సరే, 2 ప్రాబ్లమ్స్ వర్క్ చేసుకుంటామండి మీరు టైం ఉన్నప్పుడు. ఓకేనా, రాసుకోండి. ఇది జస్ట్ క్వశ్చన్ రాసుకోండి. అన్ని డివిజన్సే. చెప్పాలంటే ఇంతకుముందు చేసిన సమ్ కన్నా చాలా ఈజీ ఇది. ఆన్సర్ రేపు చూద్దాం. మీరు జస్ట్ రాసుకోండి, క్వశ్చన్ రాసుకున్నారా? చేసుకొని రావాలి మీరు. అది రేపు మనం ఏమైనా మిస్టేక్ చేస్తే ఏం చేస్తామో తెలుస్తుంది. రాసుకున్నారా? ఇది కూడా రాసుకోండి. ఒక్కసారి ఒక్కరు మీరు స్ట్రాంగ్ అయినారంటే మీరు ఫ్యూచర్లో మ్యాథ్స్ సంబంధించి ఏది భయపడాల్సిన అవసరం లేదు. మనకి సిలబస్ క్యాలిక్యులేషన్స్ వరకు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మనకు ఆయుధం వచ్చేసి క్యాలిక్యులేటరే. దాన్ని ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేయాలో కూడా తెలియజేయాలి కదా మనకి. ఈరోజు బాడ్మాస్ రూల్ గురించి నేర్చుకున్నాం. టుమారో ఈ రూల్ యూజ్ చేసి క్యాలిక్యులేటర్లో షార్ట్ కట్స్ ఎలా చేయాలి నేర్చుకున్నాం. ఓకేనా. మీకు 100 స్టూడెంట్స్ డేటా ఇచ్చారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో దాని గురించి అవుట్పుట్ కావాలి. మనం సింపుల్గా మాన్యువల్గా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ పోతే 1 అవర్ పడుతుంది. 100 స్టూడెంట్స్ డేటా. ఇప్పుడు 100 స్టూడెంట్స్ది 100 మార్క్స్కి 8 మార్క్స్ వచ్చాయని 100 స్టూడెంట్ డేటా ఇచ్చారు మీకు. 1 బై 1 కౌంట్ చేసుకుంటూ వెళ్తారా? అడిషన్ చేసుకుంటూ వెళ్తారా? చాలా టైం టేక్. అటువంటి వాటిని కూడా షార్ట్ కట్స్తో ఎలా చేయాలి, వితిన్ 30 సెకండ్స్ ఎలా చేయాలి, వితిన్ 10 సెకండ్స్ ఎలా చేయాలి, అలాంటివన్నీ క్యాలిక్యులేటర్లో మనం యూజ్ చేయాల్సిన షార్ట్ కట్స్. టుమారో అందరూ క్యాలిక్యులేటర్ తీసుకోండి, డెఫినెట్గా ఉండాలి. క్యాలిక్యులేటర్ లేకుండా టుమారో క్లాస్ వేస్ట్, అసలు రావద్దండి క్యాలిక్యులేటర్ లేకుండా. ఓకేనా. సో టుమారో క్లాస్లో క్యాలిక్యులేటర్ నుంచి షార్ట్ కట్స్ నేర్చుకుందాం. ఇవి రెండు మీరు ఇంట్లో చేసుకుంటాను. ఓకేనా. టుమారో క్లాస్ వెళ్దాం. బాయ్.